ఈ వీడియోలో మనం డౌన్ కౌంటర్ గురించి డిస్కస్ చేద్దాం. డౌన్ కౌంటర్ అంటే మనకి కౌంటింగ్ అనేది డౌన్వర్డ్స్ ఉండాలి. సో మనకి ఎలా ఉంటుందంటే అది 4, 3, 2, 1, 0. మనం వాడుతుంది 2 బిట్ కాబట్టి మనకి మ్యాక్సిమం కౌంట్ 3 వస్తుంది. సో 3, 2, 1, 0 ఇలా మనకి కౌంటింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇనీషియల్గా నా Q1, Q2లు మనకి ఎలా ఉంటాయంటే 1, 1తో ఇనిషియల్గా ఉంటాయి. అయితే క్లాక్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ క్లాక్ రాగానే మనకి ఏమవుతుంది, Q1 దాని స్టేట్ని చేంజ్ చేసుకోవాలి. సో అయితే ఈ Q1 స్టేట్ చేంజ్ అవ్వగానే Q2 యొక్క పొజిషన్ చూడండి. Q2 అంటే ఫ్లిప్ ఫ్లాప్ 2 యొక్క అవుట్పుట్ మనకి చేంజ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం Q బార్ నుంచి ఇన్పుట్గా ఇస్తున్నాం కాబట్టి మనకి 2 కాలమ్స్ తీసుకుంటే మనకి ఐడియా క్లియర్గా రాదు. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ నేనేం చేస్తానంటే Q2, Q1 బార్ అండ్ Q1. ఇప్పుడు ఇక్కడ క్లాక్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఇనీషియల్గా మనకి ఏమేమి ఉన్నాయి, Q2, Q1 1-1లో ఉన్నాయి. ఫస్ట్ క్లాక్ రాగానే నాకేమైంది, Q1 అనేది ట్రిగ్గరింగ్ అయింది. సో ట్రిగ్గరింగ్ అంటే మనకి ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. క్లాక్ ఇన్పుట్ ఇలా ఉంటాయి, మనకి ఇలా ఉంటాయి. మనం ఏ పొజిషన్లో మనకి క్లాక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, నెగిటివ్ ఎడ్జ్లో, అంటే హై నుంచి లోకి క్లాక్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి ఫ్లిప్ ఫ్లాప్ మనకి చేంజ్ అవ్వాలి. ఇది మనకి క్లాక్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్లాక్ ఇన్పుట్ అంటే ఈ క్లాక్ దగ్గర మనకి Q1 అనేది చేంజ్ చేసుకుంది మా స్టేట్ని, అంటే 1 నుంచి 0కి వచ్చింది. 1 నుంచి 0కి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, Q1, Q1 బార్ ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి వాల్యూస్. ఇది 1 అయితే ఇది 0 ఉంటుంది. నా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ Q1 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి Q1 బార్ ఏమవ్వాలి, 0 నుంచి 1కి వెళ్ళాలి. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ 2కి క్లాక్ ఇన్పుట్ ఏంటి, Q1 బార్ ఎలా వెళ్ళింది, లో నుంచి హైకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వాల్యూ లాగే ఉండిపోతుంది, చేంజ్ అవ్వదు. నౌ సెకండ్ క్లాక్ రాగానే అంటే ఈ పొజిషన్ దగ్గర మీరు చూస్తే మీకు ఏమైంది, అగైన్ నా Q1 యొక్క స్టేట్ చేంజ్ అవ్వాలి, అంటే 0 నుంచి 1కి. ఈ 0 నుంచి 1కి అయినప్పుడు ఇదేమవుతుంది, 1 నుంచి 0కి వస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, హై నుంచి లోకి చేంజ్ అయింది. ఇది మనకి Q2కి అంటే ఫ్లిప్ ఫ్లాప్ 2కి ఇన్పుట్గా క్లాక్ ఇన్పుట్గా ఉన్నది, అంటే దీని యొక్క స్టేట్ అనేది మనకి చేంజ్ అవ్వాలి, అంటే 1 నుంచి ఇది కూడా 0కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్లాక్ అనేసరికి మనకి యాడ్ అవుతుంది ఇక్కడ. ఈ థర్డ్ క్లాక్ దగ్గర మళ్ళీ చూడండి, మనకి Q1 అనేది 1 నుంచి 0కి చేంజ్ అయితే Q1 బార్ అనేది 0 నుంచి 1కి. 0 నుంచి 1 అంటే లో నుంచి హై, అంటే మనకి Q2 అనేది యాజ్ ఇట్ ఈజ్గానే ఉండిపోతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ ఇనిషియల్గా 1-1లో ఉంది, అంటే దీని వాల్యూ 3. నెక్స్ట్ దీని వాల్యూ 2, దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. ఒకవేళ నేను నెక్స్ట్ ఇంకో క్లాక్ ఇన్పుట్ ఇచ్చాను అనుకుందాం, ఇస్తే మనకి ఏమవుతుంది, Q1 మనకి ఏమవుతుంది 0 నుంచి 1కి, అండ్ 1 ఇది 1 నుంచి 0కి. ఎప్పుడైతే 1 నుంచి 0కి మనకి చేంజ్ అవుతున్నదో హై నుంచి లోకి, అంటే ఈ 0 ఏమవ్వాలి, 1 అవ్వాలి, అంటే దీని వాల్యూ ఎంత, 3. సో ఇలా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో 3, 2, 1, 0 అన్నది మనకి డౌన్ కౌంటింగ్ కింద మనకి యాక్ట్ అవుతుంటుంది. దీన్నే మనం టైమింగ్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేస్తాం, సో ఇప్పుడు ఇక్కడ డ్రా చేయండి, Q1 బార్ అండ్ దిస్ ఇస్ Q2. ఇక్కడ Q1 బార్ని మీరు టైమింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలి. ఎందుకు అంటే ఫ్లిప్ ఫ్లాప్ 2కి క్లాక్ ఇన్పుట్ మనకి ఈ Q1 బారే. సో దీని యొక్క నెగిటివ్ ట్రిగ్గరింగ్ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. నౌ ఇనిషియల్గా నా Q1
1 స్టార్ట్ అవుతుందని చెప్పాను. అంటే ఇక్కడిది 1 ఎక్కడ దాకా ఫస్ట్ క్లాక్ దాకా. సో అక్కడ దాకా 1 నుండి 0 అయిపోతుంది. అయితే ఈ 0 స్టేట్ మనకి నెక్స్ట్ క్లాక్ ఎక్కడ వస్తుందో అక్కడ దాకా మెయింటైన్ అయ్యి అక్కడ మళ్ళీ దాని స్టేట్ చేంజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్లాక్ వచ్చే వరకు అది మెయింటైన్ అవుతుంది. తర్వాత అది క్లాక్ అవుట్పుట్ని చేంజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 4th క్లాక్ దగ్గర అగైన్ దాని యొక్క స్టేట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి Q1 ఉంటుంది. Q1 బార్ ఈ Q1కి ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇక్కడ దాకా 0. సో ఈ పాయింట్లో ఇది 0 కాబట్టి ఇది 1 అవ్వాలి. తర్వాత ఇక్కడ 1కి వచ్చింది కాబట్టి 0 అయిపోవాలి. సో ఇలాగ మనకి టాగుల్ మోడ్లో మనకి ఉంటుంది Q1 బార్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ Q1 బారే మనకి ఫ్లిప్ ఫ్లాప్ 2కి ట్రిగ్గరింగ్. అంటే హై నుంచి లోకి ఏ పొజిషన్లో అయితే మనకు మారుతున్నదో అదే మనకి క్లాక్ ఇన్పుట్గా పనిచేస్తుంది ఫ్లిప్ ఫ్లాప్ 2కి. ఇప్పుడు దీనికి అకార్డింగ్గా మనం డ్రా చేసుకోవచ్చు. సో నెగిటివ్ ఫస్ట్ ఇనిషియల్గా మనకి 1లో ఉందని అనుకున్నాం. సో ఈ 1 ఎక్కడ దాకా మెయింటైన్ అవుతుంది? ఇక్కడ దాకా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది స్టేట్, ఎందుకంటే నెగిటివ్ ట్రిగ్గరింగ్ వచ్చింది కాబట్టి. మళ్ళీ ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఫాలింగ్ ఎడ్జ్ అంటారు దీన్ని, నెగిటివ్ ట్రిగ్గరింగ్. అలా మనకి మూవ్ అవుతుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 1, ఇక్కడ కూడా 1. సో ఫస్ట్ క్లాక్ వచ్చే వరకు మనకి 1-1లో ఉంది, అది ఇది. సో ఫస్ట్ క్లాక్ రాగానే మనకి చూడండి, ఫస్ట్ క్లాక్ రాగానే ఇది 0 అయిపోయింది, స్టిల్ ఇది ఇంకా 1లోనే ఉంది. సో అది మనకి 1, 0. సెకండ్ క్లాక్ వచ్చేసరికి మనకి ఏమైంది, ఇది 1లోకి వెళ్ళింది, ఇది 0లోకి వచ్చింది. సో సెకండ్ క్లాక్ రాగానే 0 and 1. సో థర్డ్ క్లాక్ రాగానే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది 0 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 0. థర్డ్ క్లాక్ రాగానే నాకు ఏమైంది, 0, 0లో ఉంది. ఫోర్త్ క్లాక్ రాగానే చూడండి కదా, 1 అండ్ దిస్ ఈజ్ 1. సో ఫోర్త్ క్లాక్ రాగానే నాకు 1 కింద వచ్చింది. సో ఈ విధంగా మనకి టైమింగ్ డయాగ్రామ్స్ నెక్స్ట్ ట్రూత్ టేబుల్ని మనం డ్రా చేయొచ్చు డౌన్ కౌంటర్కి.